బాగున్నాయి. పుల్ల పుల్లగా కారం కారంగా బాగున్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి. చాలా 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 బాగున్నాయి. మీరు 100% ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. పిల్లలకైతే ఫేవరెట్ స్నాక్ అయిపోద్ది. ఎగ్గు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇంకా ప్రోటీన్స్ భలే అందుతాయి. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. ఈ రోజు నేను ఎగ్గును ఉడకబెట్టి ఎగ్గు వడలు చేయబోతున్నాను. ఎగ్గు గ్యారెలు అని కూడా అనుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాము. ఎగ్గులను ఉడకబెట్టాను, తురుముకున్నాను. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో కార్న్‌ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, మీ టేస్ట్కి తగినంత కారము. మనం వడ ఊరికైనా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూస్తే చట్నీ ఏమి అవసరం లేకుండా తినేయచ్చు. రుచికి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత సింపుల్గా మనం ఇలా ఉండ చేసుకొని ఎడ్జెస్ మనకు కొంచెం లావే వస్తుంది వడ అనేది. మరి పల్చగా చేసుకుంటే విరిగిపోద్ది. లావుగానే చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో చేసుకున్నాం అనుకోండి గ్యార అవుద్ది. అదే హోల్ పెట్టామనుకోండి వడ అవుతుంది. మనకి కార్న్‌ఫ్లోర్ సరిపోకపోయినా కూడా విరిగిపోతూ ఉంటుంది. చూసుకొని కలుపుకోవాలి. మరి జారుకు కాకుండా, మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా ఉండ చేసుకొని మనం మరి పల్చగా నొక్కుకోకూడదు, మందంగా నొక్కుకొని మన ఇష్టం. ఇలా గ్యారెల్లాగా అయినా ఉంచుకోవచ్చు, లేదా వడలాగా హోల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్గు కొట్టి బీట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో డిప్ చేసి బ్రెడ్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దీనికి అంటేటట్టు ఇలా కోటింగ్ ఇచ్చి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ఏదో ఒక వెరైటీ స్నాక్స్ కావాలి. పెట్టిన రొటీన్ స్నాక్స్ అయితే ఎప్పుడు అదేనా అంటారు కదా. అందుకని మనం కూడా వెరైటీగా ట్రై చేస్తూ ఉండాలి. నేనైతే ట్రై చేశాను, ఇది సక్సెస్ అయింది. టేస్ట్ చూసాక మొత్తం చెప్తాను. ఫస్ట్ టైం ఇది నేను ట్రై చేయడం మాత్రం. న్యూ ఇయర్లో కొత్త వంట పెట్టడం నాకు అలవాటు అయిపోయింది. అందుకనే కొత్తగా నేను ఏదో ఒక వంట పెట్టాలి అని ఇది నేర్చుకున్నాను. ఎవరు ట్రై చేయని వంట చేయాలి అన్నది నా కాన్సెప్ట్. అందుకనే ఇది మ్యాక్సిమం ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. మీకు తెలుసా ఈ వంటకం? కామెంట్ చేయండి.
ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఎగ్ వడలు, వీటిని ఫ్రై చేసుకున్నాం. నేను ఆయిల్ ముందుగానే కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నాను. మన ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటే అందులో చిన్నగా వేసుకున్నాం. అలా గాల్చుకోకండి ఎవరు, నాకు గాలిపోయింది. అది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ వేడి చేసుకున్నాను కాబట్టి కొంచెం కాలేదు, అలాగే ఎవరు కాల్చుకోకండి. ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ చిన్నగా కాల్చుకోవాలి. న్యూ ఇయర్ లో మీ ప్లాన్స్ ఏంటి? ఏం ప్లాన్స్ వేసుకున్నారు న్యూ ఇయర్ రోజు? 31st నైట్ చాలా నిర్ణయాలు తీసుకుంటారు, ముందు నుంచి ప్లాన్ చేసుకుంటుంటారు చాలా మంది. అలా అనుకుంటారు, ఇది చేయాలి అది చేయాలి, నేను ఇలా మారాలి అలా మారాలి అని అనుకుంటారు. కానీ చాలా తక్కువ మంది అలా మనం పాత అలవాట్లను మానుకొని మళ్ళీ మంచిగా మారాలి అనుకునే వాళ్ళు, మారే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మారిన దాంట్లో కొనసాగే వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. నేనేమంటున్నానంటే, కొంతమంది నేను ఎక్కడి నుంచి సిగరెట్ తాగను, మందు తాగను, ఈ చెడు అలవాట్లకు బానిస కాను, ఇక్కడ నుంచి మంచిగా మారుతాను అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి అంటున్నాను. కొంతమంది ఇది సాధించాలి అది సాధించాలని కొన్ని టార్గెట్ పెట్టుకుంటారు, అది సాధించే వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని నేను అన్ను. కాకపోతే ఇలాంటి వాళ్ళు మాత్రం మానాలి అనుకుంటారు కానీ మారలేరు అని చెప్తున్నారు. చూడండి, మన వడలు రెడీ అయిపోయాయి, ఎంత బాగున్నాయి అసలు. నోరైతే ఊరిపోతుంది నాకు చూస్తుంటే. మీకు కూడా నోరు ఊరుతుందా? ఇప్పుడు మనం బౌల్లో వేసుకుంటాం, ప్లేట్లో వేసుకొని ఇలానే మిగతా అన్ని కాల్చుకోవాలి. మన ఎగ్ వడలు రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. కెచప్ లో ముంచుకొని తిన్నా. బాగున్నాయి. మా స్పైసీకి తగ్గట్టు కారంగా చేసుకున్నాం. కెచప్ లో ముంచుకున్నాను కాబట్టి పుల్ల పుల్లగా కారంగా బాగుంది. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని చేసుకుంటే సూపర్ గా ఉంటాయి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చాయి. ఊరికే తిని చూస్తాను. చాలా 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 బాగుంది. మీరు 100% ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. పిల్లలకైతే ఫేవరెట్ స్నాక్ అయిపోద్ది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా ఈవినింగ్ స్నాక్ గా అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంది. దీంట్లో వేస్ట్ పోయేది ఏం లేదు. ఎగ్గు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇంకా ప్రోటీన్స్ భలే అందుతాయి. చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వేగిందో. దీంట్లో నుంచి పొగలు కూడా వస్తుంది. ఒక్కదాంతో ఆపాలనిపించట్లేదు నాకు, ఒక్కదాంతో ఆపాలనిపించట్లేదు, ఇంకా తినాలి అని. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి నచ్చాయా, మీకు నచ్చాయా, ఎలా వచ్చాయి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.